మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ దివంగత నేత కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాముడు లక్ష్మణ్ గారు గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి కామ్రేడ్ రాముడు లక్ష్మణ్ గారితో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ గుండా మల్లేష్ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని, ఆయన 4 సార్లు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. బెల్లంపల్లి మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలకు ఆయన విశేష సేవలు అందించారని తెలిపారు. కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం లోపల వారి వర్ధంతి సభను జరపడం జరుగుతున్నది. ఈ బెల్లంపల్లి ముఖ చిత్రాన్ని మార్చిన సామాన్య పేద కుటుంబం లోపల జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గులుగా ఎదిగి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారు. కామ్రేడ్ గుండా మల్లేష్ మేమిద్దరం ఏదైతున్నదో యూత్ ఫెడరేషన్లో మొట్టమొదటిసారి 1974లో ఆనాడు కోశెట్టి గారి నాయకత్వంలో మేమిద్దరము బెల్లంపల్లిలో యూత్ ఫెడరేషన్కి ఆయన కార్యదర్శి, నేను అధ్యక్షుడిని. దాని తర్వాత 1998లో మొట్టమొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె గుండా మల్లేష్ పోటీ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో 1983లో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఉన్నదో ప్రపంచం గీస్తుండే శ్రీరామరావు గారి నాయకత్వంలో అప్పుడు ఆయన 303 ఓట్లతోటి ఆయన ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నిక కావడం ఇది గర్వకారణం. ఆయన అయిన తర్వాత ఆమె గంగారాం గారు, ఓశెట్టి గారు, మేమందరం ఏదైతే ఉన్నదో ఆయన కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి మరి ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇంతకుముందుకు పెద్దలు వెంకటసామన్న, చిప్పనరసాయి గారు, మరి ఆడేప్రాయమౌళి గారు చెప్పినట్టు మరి గుండా మల్లేష్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల, కార్మిక, కర్షకుల కోసం వారు చివరి తుదిశ్వాస పోయేంత వరకు కూడా వారి కోసమే అంకిత భావంతో పనిచేయడం జరిగింది. ఇలా కమ్యూనిస్టులు అంటే ఎట్లా ఉండాలి నిబద్ధతోనని నిరండభంగా పనిచేసినటువంటి, నిస్వార్థంగా పనిచేసినటువంటి మహా గొప్ప నాయకులు గుండా మల్లేష్ గారు. వాస్తవానికి ఈరోజు వారు లేకపోవడం కూడా పార్టీకి చాలా తీరని లోటుగా కనిపిస్తూ ఉన్నది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లోటుగా ఏర్పడుతూ ఉన్నది. వారు ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1983, 85, 94 3 సార్లు మరి ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది జరిగింది. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత మొదటిసారి బెల్లంపల్లి నుండి 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ వార్డు మెంబరు, సర్పంచ్గా, ఎంపీటీసీగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా కోట్లకు పరిగెత్తి అవినీతికి మరి చూస్తూ ఉన్నాం. మరి గుండా మల్లేష్ గారు నిస్వార్థంగా, క్రమశిక్షణగా పార్టీ సిద్ధాంతం కొరకు మరి పేద ప్రజల కోసం పనిచేసి మరి ఎక్కడైతే